స్తోత్రములు స్తుతులు నాయన. అయా వాక్యమై నీ ఉన్నావు తండ్రి. అయా కృపా సత్య సంపూర్ణుడు తండ్రి. లోకమంతా వెలుగుతూ ఉన్న దేవా యేసు ప్రభా స్తోత్రములు నాయన. స్తుతులయ్యా వాక్యముతో మాతో అందరితో మాట్లాడు తండ్రి. ఈ యొక్క వాక్య భాగములో నుంచి తండ్రి యేసు ప్రభాయ నేను కాదు కానీ మా అందరితో నీవు మాట్లాడు ప్రభా. ఓదార్పు లేని వారికి ఓదార్పు కలిగించు, ఆపదలో ఉన్నవారి ఆపద తప్పించయ్యా. ఇరుకులో ఉన్నవారికి విశాలత కలిగించు, సంతానం లేని వారికి సంతానమును దయచేయండి అయ్యా. యేసు ప్రభా కూడి ఉన్న మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ ఆరాధన పొడుగున నీవు నడిపించినందుకు స్తోత్రముల స్తుతులు సమర్పిస్తూ మీరు తోడై నడిపించమని యేసు క్రీస్తు నామమును అడుగుచున్నాను పరమ తండ్రి. మరణాత 16వ అధ్యాయము 9వ వచనము. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిసి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించితిని. సన్నపు అవిసేన నారబట్టలు నీకు నేయించితిని. నీకు పొట్టు బట్ట ధరింపచేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములను పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చేతులకును ముక్కులకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఇలాగు బంగారముతోను ఎండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసేన నారయు పట్టును విచిత్రపు కుట్టు పని చేయగల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతురాలవై రాణియగునంతగా అభివృద్ధి నొందించితిని. ఆమేన్. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగములో మరి మనం చదువుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిసి నిన్ను నూనెతో అంటి తిని. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ మనల్ని? మరి నీళ్లతో నిన్ను కడిగి ఉన్నా నీ మీదనున్న మనలో ఉన్న రక్తమంతయు అంటే మురికి, మూలల్లో ఉన్న మురికి రక్తము మరి మనలో ఉంటుందన్నమాట. అదంతయు కూడా తీసివేసి దేవుడు ఏమంటున్నాడు? తుడిచాడంట నిన్ను. మరి అప్పుడు నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసితిని. మరి ఈ లోకంలో ఉన్న వస్త్రాలు కాదు కానీ మరి ఏ వస్త్రాలు దేవుడు మనకు ధరింపచేస్తాడంటే ఆత్మ వస్త్రములు. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా అంటే మనలో ఉన్న యొక్క చెడు తీసివేసి దేవుడు మనల్ని మరి నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము మనకి ధరింపచేస్తారు. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించితిని. హల్లెలూయా. మరి ఈ వాక్య భాగంలో ఈ రక్షకులు మనకి పాదరక్షకులు నీకు తొడిగించితిని అంటే మరి కీర్తనల గ్రంథంలో కూడా 119వ వచనంలో మరి ఏమంటాడంటే దేవుడు మరి దేవుని యొక్క వాక్య భాగంలో మన పాదాలకు దీపమై దేవుడు మనల్ని నడిపిస్తారనమాట. మరి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? పాదరక్షకులు నీకు నేను తొడిగించితిని, సన్నపు అవిసేన నారబట్ట నీకు నేయించితిని, నీకు పొట్టుబట్ట ధరింపచేసితిని. మరియు ఏమంటున్నారంటే ఇక్కడ 11వ వచనంలో ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియముల పెట్టి. మరి ఇక్కడ ఒకసారి మనం చదువుకుందాం. ఏమంటున్నారు దేవుడు?
ఆభరణముల చేత నిన్ను అలంకరించి, ఏ ఆభరణములో మరి మనం వేసుకునే ఆభరణాలు కాదు కానీ మరి మన యొక్క ఆత్మకు ఆభరణాలు ధరింపజేసే దేవుడు యేసు క్రీస్తు ప్రభువు అన్నమాట. మరి ఈ లోకములో మనం జీవిస్తూ ఉండగా మరి ఆభరణాలు మరి యేసేపుకు కూడా రెండో రథం మీద ఎక్కించి చేతికి ఉంగరం పెట్టి మెడకి గొలుసు వేసి రెండో రథం మీద ఊరేగిచ్చారనమాట యేసేపు గారిని కూడా. ఇక్కడ ఏమంటున్నారంటే మరి మన యొక్క ఆభరణముల చేత నిన్ను అలంకరిస్తా, నీ చేతులకు కడియములు పెట్టి మరి నీ మెడకు గొలుసు తగిలించి అంటున్నారనమాట. మరి పెళ్లి కుమార్తెకి ఏం పెడతారు? ఆభరణముల చేత అలంకరిస్తారు, చేతులకు కడియాలు పెడతారనమాట. నీ చెవులకు ముక్కులకు కూడా పోగులను, నీ మెడకు నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఇలాగు బంగారముతోనూ ఎండితో నేను నిన్ను అలంకరించి. హల్లెలూయా. దేవుడు మరి మనతో వాగ్దానం చేయించి ఉన్నాడు. మరి ఏ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం? లేమి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మన మీదనున్న మరి రక్తమంతా తుడిచి ఆయన మనలో ఉన్న మాధుర్యమంతా కూడా ఆయన తీసివేసి, మనలో ఉన్న మరి ఏ చెడైతే ఏ మూల ఏలతో ఉందో దాన్ని అంతటిని కూడా మరి తీసివేసి నూనెతో మనల్ని మరి అంటుతానని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆభరణాల చేత మనల్ని అలంకరిస్తానని చెప్తూ ఉన్నాడు దేవుడు. మన యొక్క చేతులకు మన యొక్క తలకు కూడా కిరీటాన్ని పెడతానని మరి దేవుడు చెప్పుచూ ఉన్నారనమాట. సన్నపు అవసేన నారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల పట్టుబట్టలను నీకు ధరింపచేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా. మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మరి మనకి ఏం కావాలి? మరి మనం పోషణార్థమై దేవుడు ఇక్కడ అంటున్నాడు, తేనెయు నూనెయు గోధుమలను మనకి ఆహారముగా ఇస్తానని, నీవు మిక్కిలి సౌందర్యవంతురాలవై రాణియగునంతగా అభివృద్ధి నొందిస్తానని. మరి యేసు క్రీస్తు ప్రభువు మరి రాజయ్య అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? రాణియగునంతగా మనల్ని అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. మరి గడిచిన కాలమంతా కూడా ఆయన రెక్కల నీళ్ళలో కాశారు. మరి ఇదంతా కూడా గడిచిందంతా గతించిపోద్ది. దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే మరి మనల్ని రాణియగునంతగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. రాబోయే దినముల్లో మరి నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోవచ్చు ఉన్నామన్నమాట. మరి అప్పుడు దేవుడు మరి వీటన్నిటినీ కూడా మనకి అలంకరించి మరి వీటన్నిటినీ మనకు ధరింపచేస్తానని దేవుడు మనతో వాగ్దానం చేయించున్నాడు. వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నీకు అనుగ్రహించిన ప్రభావము చేత నీ సౌందర్యమును పరిపూర్ణముగాక అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి మరి ప్రసిద్ధించుచు వచ్చితిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినంత నీవు మరి ఇక్కడ అంటున్నాడు, మనం ఏం చేయాలంటే దేవుని వద్దకు వచ్చినప్పుడు మనలో ఉన్న మరి ఆ కళంకమంతయు నేను కడిగివేసి మీకు ఈ విధమైన ఆభరణాలతో మిమ్మల్ని నూనెతో మిమ్మల్ని అంటి మరి విచిత్రమైన కుట్టు పని చేసిన అవశేన నారబట్టలు మీకు ధరింపచేస్తా, పొట్టు బట్టలు మీకు ధరింపచేస్తా. ఇవన్నిటినీ ధరింపచేసిన తరువాత మరలా మనం ఏం చేయాలంటే మరి ఒక పంది ఉందనుకో, ఆ పందికి ఏం చేస్తారు? మరి కడిగి దానికి మంచి బట్టలు కట్టి దాన్ని మరి ఏం చేస్తారంటే వదిలేరనుకో, అది ఎక్కడికి వెళ్ళొద్ది? బురదలోకి వెళ్ళి పొర్లుద్ది అనమాట. మరి కింద వచనాలు మనం చదువుకోకూడదు. కానీ మరి ఏంటంటే మనం దేవుని వద్దకు వచ్చిన తరువాత వీటన్నిటినీ ప్రభువు మనకు ధరింపచేసి మరి ఆయన బిడ్డగా మనల్ని నూనెతో అంటి మరి సౌందర్యవంతురాలుగా మనందరినీ కూడా తీర్చిదిద్దుతానని వాగ్దానం చేయించి ఉన్నాడు. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన రూపములో మారబడి మనం ఆయన పోలికగా జీవించమని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఈ రక్తంలో కడిగిన తరువాత ఎట్లా ఉంటాం మనం? మరి పరిశుద్ధులుగా మనం కూడా ఆయనతో పాటు మరి దేవుడు అంతటోళం మనం కాదు కానీ ఆయన బిడ్డలుగా ఆయన రూపంలో మనల్ని కలుగజేసుకున్నారు కాబట్టి దేవుడు ఆయనతో మనము
జీవించమని ఇక్కడ ప్రభు మనతో చెప్పుచూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత వీటన్నిటిని ఇచ్చిన తర్వాత దేవుణ్ణి మనం మర్చిపోకూడదని మరి దేవుని యొక్క వాక్య భాగం మనము మరి అర్థం చేసుకోవాలన్నమాట. మరి రెండవదిగా విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం అన్నమాట. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీకు నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. మరి చాలు. ప్రతి ఇది మొగలను ఆకలిగొని వారు మోర్చిల్లుచూ ఉన్నారు. నీవు ఎవరి ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. హల్లెలూయా. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసి పిల్లలను స్త్రీలను భక్షించుట తగునా. హల్లెలూయా. చాలు. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం నీవు లేచి ఎప్పుడు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టమంటున్నారు. దేవుడు రేయి ఏకు జామున అంటే ఏకు జామున మనము దేవునికంట మొర్రపెట్టాలంట. అప్పుడు మరి మనమంట మన యొక్క హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలోకి వచ్చి మన యొక్క హృదయాన్ని కుమ్మరించమంటున్నారు దేవుడు. హల్లెలూయా. ఎవరి కోసం తర్వాత చదువుకుందాం. కుమ్మరించి ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకంట. ఏమంటున్నారు దేవుడు? మన పసిపిల్లల మన బిడ్డల ప్రాణము కోసమై దేవుని సన్నిధిలోకి వచ్చి మరి నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. హల్లెలూయా. మరి నా బిడ్డలను కాపాడయ్యా. ఎక్కడ వెళ్ళినా మరి ఏ స్థలమందైనా దేవుడు మరి కాపాడగల శక్తిమంతుడు కనుక అంటున్నారనమాట. మరి దేవుని సన్నిధిలోకి వచ్చంట మన చేతులు ఎత్తి దేవుడికి ప్రార్థన చేయమంటున్నారు. మరి నీవు ఎవరి ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూస్తాడప్పుడు. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని మరి ఆడించిన పసిపిల్లలను స్త్రీలను భక్షించుట తగునా అని మరి దేవుడు ఎవరితో చెప్తున్నాడంటే కీడుతో, మరి మంచితో కాదు చెప్పేది. మరి పసిపిల్లలను నువ్వు భక్షిస్తావా అని మరి చెప్తూ ఉన్నాడనమాట. మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా. మరి మన బిడ్డల కోసమే కాదు కానీ అనేకమైన బిడ్డల కోసమై మన ప్రార్థన చేయాలి. అందరి కోసం చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మరి అందరి మేలు కోరితే దేవుడు మన మేలు కోరుతారనమాట. మరి మన పిల్లల్ని మనం అనుకునకూడదు కానీ మరి అందరి పిల్లలు మంచి మనం కోరాలి. మరి అందరూ శుభ్రంగా ఉండాలని మనం కోరాలి, ప్రార్థన చెయ్యాలి. మరి ఏకు జామున లేసి యెహోవా నామములో ప్రార్థిస్తే మరి దేవుడు తప్పక కార్యాన్ని జరిగిస్తారని మరి ఈ ఒక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. మరి మూడవదిగా చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. మరి బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవ్వరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములే నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలముల వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలుదిశల అనుసరించి నడిచినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెబుతున్నాడు అనమాట. హల్లెలూయా. మరి మరియమ్మ గారి దగ్గరికి ఏ దూత వచ్చింది? గాబ్రియేలు దేవదూత వచ్చింది. ఇక్కడ కూడా మరి దానియేలు గారి దగ్గరికి కూడా ఏ దూత వచ్చింది? గాబ్రియేలు అనే దేవదూత వచ్చిందనమాట. ఏం చెప్తుందంటే మరి బుద్ధిమంతులైతే ఎట్లా ఉంటారంటే ఆకాశ మండలములోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట. హల్లెలూయా. మరి బుద్ధిమంతులమై మరి ప్రకాశించి అనేకమైన బిడ్డల కోసమై మరి పాటుపడే తల్లి తండ్రులుగా మనం జీవించాలని దేవుడు చెప్తున్నాడు. మరి జ్యోతులను మనం పోలిన వారమై ప్రకాశిస్తాం. మరి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్టు ఎవ్వరు అనేకులను తిప్పుదురు. ఏదంట నీతి మార్గం?
మరి దేవుని యొక్క మార్గము నీతి మార్గం అన్నమాట. మరి అనేకమైన బిడ్డలను ఎవరైతే తిప్పుతారో వారు నక్షత్రం వలె నిరంతరం కూడా ప్రకాశిస్తారనమాట. హల్లెలూయా. మరి నశించిపోయే ఆత్మలను దేవుని యొద్దకు తీసుకొస్తే అప్పుడేమంటున్నాడు, ఆకాశ నక్షత్రం వలె మనం కూడా ఎట్టుంటామంట, ప్రకాశిస్తామంట నిరంతరం కూడా. మరి ఆకాశ నక్షత్రాలు ఎట్లా ఉంటే మనం చూడగలుగుతామా? మరి ఆ నక్షత్రాన్ని పోలుస్తున్నాడు ఇక్కడ దేవుడు మనతో. మరి తన బిడ్డలను నక్షత్రములతో పోలుస్తున్నాడు అనమాట. మరి మనందరం కూడా అనేకమైన బిడ్డలను దేవుని యొద్దకు నడిపించి నశించిపోయే ఆత్మల కోసమై ప్రార్థన చేసి మన బిడ్డల కోసం, అనేక బిడ్డల కోసం ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడనమాట, మనం కూడా నక్షత్రాలలే మరి ప్రకాశిస్తామని. దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలముల వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అంట అధికమగుద్దంట అని నాతో మాట్లాడు గాబ్రియేలు మరి అతడు చెప్పుచూ ఉన్నాడని దానియేలు గ్రంథములో మరి దానియేలు గారు మనతో మాట్లాడుచూ ఉన్నాడు అనమాట. మరి బుద్ధిమంతులై అనేకమైన బిడ్డలను దేవుని యొద్దకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రములే ప్రభు మనందరినీ ప్రకాశింపచేయునుగాక. మరి ఈ యొక్క వాక్య భాగములో ఉన్నట్టుగా మరి మనందరినీ కూడా ప్రభువే ప్రకాశింపచేయునుగాక. ఆయన పని కొరకు మనల్ని ముద్రించునుగాక. ఆయన కోసమై మనం ప్రకాశించుదుముగాక. జ్యోతులు పోలి నడుచుకుందుముగాక. మరి ఈ యొక్క జ్యోతుల వలె ఉండమంటున్నారు. మరి ఆకాశ నక్షత్రము కూడా మరి మరియమ్మ గారిని, శిశువైన యేసుక్రీస్తు ప్రభుని యేసేపు గారిని కూడా మరి నడిచి ఆ ఇంటి మీద ఆగిందనమాట ఆకాశ నక్షత్రం. హల్లెలూయా. మరి ఈ నక్షత్రం వల్లే ప్రభు మన అందరినీ కూడా ప్రకాశింపజేసి మరి ఆయన బిడ్డలుగా మరి వాడుకుంటానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెనికిట్లో దీవించి ఆస్వాదించునుగాక. ఎన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు దీవించునుగాక. చూచే ప్రతి బిడ్డని ప్రభు దీవించునుగాక. ఆపదలో ఉన్నవారి ఆపద ప్రభు తప్పించి వేయునుగాక. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చునుగాక. దప్పిక కొని వారులకు ప్రభు దప్పిక తీర్చునుగాక. లేమి గల వారికి లేమి తీర్చునుగాక. సంతానం లేని వారికి సంతాన దీవెన దయచేయునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా యేసు ప్రభా నీ కొందనములు స్తోత్రములయ్య. దీవించి ఆస్వాదించండి. ఇన్న వాక్యము ప్రతి ఒక్క హృదయములో నా తండ్రి యేసయ్య నూరంతలుగా ఫలించేటట్టు సహాయము చేయమని అడుగుచు ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, యెహెజ్కేలు గ్రంథములో నీవు రాసిన ప్రకారముగా తండ్రి యేసు ప్రభ మమ్మల్ని నూనెతో అంటి దేవా అయా విచిత్రమైన కుట్టు పనితో నేసిన యొక్క పట్టుబట్టలను తండ్రి అయా మా చేతులకు కడియముల తండ్రి, మా ముక్కులకు చెవులకు కూడా పోగులను పెట్టి మా తలకు తండ్రి అయా కిరీటమును పెట్టే దేవుడు అని నీవు చెలవిచ్చిన తండ్రి యేసు ప్రభా స్తోత్రములు నాయన. దేవా నీవిచ్చే దీవెనలు తీసుకోలేకుండా మేము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని నాయన కృప చూపించమని తండ్రి అయా. ఇదిగో ఇలాప వాక్యముల్లో కూడా నాయన మీ బిడ్డల కోసమై, పసిపిల్లల కోసమై రేయి ఏకు జాగరలేసి అయా దేవుని యొక్క సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించమని అయా నీవు తెలిపిన విధానమును బట్టి నీకు స్తోత్రముల తండ్రి యేసు ప్రభువయ్యా. ఇదిగో నాయన అయా దానియేలు గ్రంథములో అయా మీరు ఎంతనైతే దేవుని యొద్దకు అయ్యా తిప్పుతారో అయా బుద్ధిమంతులైతే నాయన ఆకాశ మండలములోనే జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారని సెలవిచ్చిన దేవా స్తోత్రములు. దీవించి ఆస్వాదించమని కూడి ఉన్న మమ్మలను నీ చేతులకి, నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ, నీ గాయపడిన హస్తములకు అప్పగించుకుంటూ అయా తండ్రి యేసు ప్రభువయ్య నీ పునరుద్ధానుడివై లేచిన పునరుద్ధాన హస్తములకు అప్పగించుకుంటూ పునరుద్ధాన దీవెన, పునరుద్ధాన ఆశీర్వాదములతో మీరు అలంకరించి అయ్యా నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోచుండగా నూతనమైన కార్యములు చేసి మీరు అయా తండ్రి నీ బిడ్డలుగా మమ్మలను తండ్రి ఇలా నిలిపి నీ బిడ్డలుగా వాడుకోమని మా కోసమై ఈ లోకానికి వచ్చి వేసిన అయా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మరణాత.